స్టాండర్డ్ కామెడీకి స్వాగతం. ఎందుకంటే ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. ఏంటంటే షాపింగ్ మాల్కి వెళ్ళానండి. మొన్న వెళ్తే ఏదో పెద్ద బిగ్ సేల్ అని చెప్పారు. అయితే సరే అని వెళ్తే అక్కడ ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేవాళ్ళు లేడీస్. అయితే లేడీస్ లైన్ చాలా పెద్దగా ఉంది. మనము ముందు నుంచి వెళ్దామంటే ఎవరు లేరు. అయితే అలా వెళ్తూ ఉంటే నేను పోయి అక్కడ లేడీస్ షూస్ అండ్ చెప్పులు చూస్తున్నాను. కానీ షూకు జెంట్స్ వాడతాయని తెలిసింది. అయితే నేను మెల్లగా వెళ్ళా. అక్కడ ఉన్న బాబు నాన్న ఇది ఇక్కడ మెన్స్ షూస్ ఎక్కడే అమ్ముతున్నాడు అని చెప్పాను. ఆయన అన్నాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అన్నాడు. ఫస్ట్ ఫ్లోర్ అనగానే నేను ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ ఒక పెద్ద మెట్లే ఉన్నాయి. ఆ మెట్ల వైపు వెళ్ళి ఎడమ చేతికి తిరగగానే అక్కడ ఉన్నదండి మొత్తం షూస్. ఆ షూస్ ఎటువంటిదంటే ఎలా ఉందంటే షూ అంతా నల్లగా అక్కడ పేలిపోయినట్టు ఉంది. అయితే దాంట్లో డిస్కౌంట్ చూస్తే మాత్రం 50%. అంటే 50% ఖరాబ్ అయిన దాన్ని వాళ్ళు 50% డిస్కౌంట్ పెట్టి మన మొఖాన కొడుతున్నారు. అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే పోగానే క్వాలిటీ చూస్తున్నారు. క్వాలిటీ ఏంటంటే ఆ బ్రాండ్ అనేది ఎక్కడ తయారైందంటే వాళ్ళ సొంత బ్రాండ్. ఇంకోటి ఏంటంటే కొంచెం నల్లగా అంటింది. కానీ అదే బట్టలకు మరక అంటితే మనము దాన్ని కొనము. కానీ ఇక్కడ మరకలు పోయినాయి, కొన్ని దగ్గర స్క్రాచెస్ ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ కొంటాము ఎందుకంటే 50% డిస్కౌంట్ అంటే ఏంటంటే ఒక ప్రాణాన్ని ఇంకో ప్రాణాన్ని కాపాడిన లాంటిది అన్నమాట. అయితే ఇలా కొనుక్కొని వస్తుంటా. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి షూ కొనుక్కొని షూ వేసుకున్న తర్వాత అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఎలాగని సార్ మీకు బ్యాగ్ కావాలా అని అడిగింది. అయితే నేను బ్యాగ్ అంటే ఏంటిదమ్మా అని అడిగాను. అంటే బ్యాగ్ అంటే సింపుల్ చెప్పాలంటే పేపర్ కవర్. అంటే రేపు ఫ్యూచర్లో ప్లాస్టిక్ వాడొద్దని చెప్పారు సార్, అందుకే నేను పేపర్ వాడుతున్నాను అని చెప్పారు. అయితే దాని కాస్ట్ ఇంత అని అడిగాను. అంతే అమ్మ. ఆమె ఏం చేసిందంటే జస్ట్ బ్యాగ్ చేతిలో పెట్టి 10 రూపీస్ అన్నది. అమ్మ ఇది వానలో తడిస్తే చినిగిపోతుంది, ప్లస్ దీన్ని గట్టిగా వాడితే చినిగిపోతుంది. ఇప్పుడు దీన్ని షూలు ఎలా మోసుకెళ్ళాలి అని అడిగితే ఆమె ఒకటే మాట అన్నదండి, ఏం లేదు సార్ మీరు దాన్ని చుట్టి సంకలు పెట్టుకొని వెళ్ళిపోండి అన్నది. మేడం మీరు తీసుకునే 10 రూపీస్ మీరు ఒక న్యూస్ పేపర్ ఇవ్వచ్చు కదంటే న్యూస్ పేపర్ ఇవ్వచ్చు, కానీ మాకు వాల్యూ ఉందండి మా స్టోర్కి న్యూస్ పేపర్లో కట్టిస్తే మాత్రం చాలా పేలిపోతుంది. అందుకని మా బ్రాండ్ అనేది కనబడు, కానీ బ్యాగ్ మాత్రం కనబడుతుంది. అయితే ఇప్పుడు పేపర్ కవర్కి 10 రూపీస్ తీసుకున్నారండి. మొత్తం కలిసి ఇప్పుడు మనకు షేవింగ్ క్రీమ్ లేకుంటే షేవింగ్ చేసి పంపించారండి. అది కథ.